Audio Jungle. ఆడియన్స్ బిల్డ్ అవుతున్నారు. ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి లోపలికి వచ్చామని ఇది అయిపోయింది అర్థం. సమీర్ బాగున్నా సమీర్. వెంకీ జ్యువెలరీ హాయ్ అండి. సుదర్శన్ కుమార్ హాయ్. హలో నాయుడు. కృష్ణన్ ఉన్నా హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్. వంశీ పోతంశెట్టి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుదర్శన్ కుమార్. ఈయన మన కొరలంతా మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంది పవన్ కుమార్ గోపిశెట్టి. నా హెల్త్ బాగానే ఉంది పవన్ కుమార్. గుడ్ మార్నింగ్ శేషు పల్లివేల. మహి తిమ్మి సముద్రం హాయ్ హాయ్. హెల్త్ బాగుంది సుదర్శన్. ఇంక వారం రోజులు అంతే. నడిచేసి పరిగెడేచ్చు. మధ్య గోపి కుమార్ హెల్త్ బాగానే ఉందండి. నరేంద్ర పోతంశెట్టి హాయ్ హాయ్. గుడ్ మార్నింగ్ రాజు వల్లం శెట్టి. నందా డిఎంసీ హాయ్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ దలిపడితే అన్న నమస్తే. నమస్తే బ్రదర్. హెల్త్ బాగుంది నాకు. జనార్దన్ బీగల హలో హలో బ్రదర్. మల్లిక్ ఉట్కూరి హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్. దామర రవినాయుడు హాయ్ బ్రదర్ హాయ్ అండి. ఖచ్చితంగా మాడదాం. ఇంక ఓటర్ రిజిస్ట్రేషన్ సెపరేట్ వీడియో చేద్దాం మనం. నరేంద్ర పోతంశెట్టి ఎలా ఉన్నాయి బాగున్నా బ్రదర్. గుడ్ మార్నింగ్ శివకుమార్ చిప్పాటి. శ్రీనివాసులు రావుబెల్ శెట్టి హాయ్ అండి హాయ్ బ్రదర్. క్రియేటివ్ క్రిష్ మూర్తి గాడి మాడదాం ఇవాళ మన ఐటమ్ రాజా మాడదాం. శశిధర్ వాడు హాయ్ హాయ్ శశిధర్ ఫ్రమ్ తణుకు హాయ్. శ్రీనుగంధం హాయ్. శ్రీనివాసరావు హాయ్ ఎలా ఉన్నాయి బాగున్నానండి. రమేష్ బాబు హాయ్ బ్రదర్. థ్యాంక్ యూ నవీన్. శేషు పల్లివేల స్మాల్ ఆపరేషన్ అన్నారని 20వ తారీఖు అన్న డాక్టర్ మళ్ళీ 12 నుంచి అయిపోద్ది. ఏం పర్లేదు అది పిచ్చలైతే లెగ్ పెయిన్ ఉంటుంది కొంచెం ఉంటుంది కదా. హాయ్ బ్రదర్ హౌ బాగానే ఉన్నాను. ఏం అవ్వాలి సురేష్ ఏదో సైట్లో పడిపోయినా 2nd ఫ్లోర్ నుంచి మిగతా ఏం వరకుండా కాలు డిరిగింది అది సెట్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. హెల్త్ బాగానే ఉంది. అభిషేక్ హెల్త్ బాగానే ఉంది. యాక్టివ్ ఖచ్చితంగా సూర్యాపిల్లి అభిషేక్ పని చేయకుండా ఎట్లా ఉంటే యాక్టివ్గా పని చేద్దాం పార్టీలో. గుడ్ మార్నింగ్ అన్న హాయ్ అన్న. హెల్త్ బాగుంది. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. యా రమేష్ చాలామంది అడుగుతున్నారని వచ్చిన. హెల్త్ బాగానే ఉంది. దామెరా అనుగోల్ లావణ్య కుమార్ గుడ్ మార్నింగ్ బ్రదర్. రవిడి లూజ్ పబ్లిక్లోనే ఉన్నా నా రామకృష్ణ. నేనే ఆడ ప్రైవేట్గా ఉన్నా బయట నడవడానికి లేదు కాబట్టి. షూర్ బాగున్నా అఖిల్ కళ్యాణ్. నాకంతా బాగానే ఉంది. చదవాలమ్మ అన్నీ బాగానే ఉన్నాయి. లెగ్ తగ్గింది. స్వెల్లింగ్ అంతా తగ్గింది. చిన్న సినోస్మాటిక్ స్క్రూ లాంటిది ఏదో ఉంటుందంటే మధ్యలో తీసేస్తారు వారం రోజులు. అమలాపురం ఖచ్చితంగా దన్నూరు వద్దాం అబ్బా. థ్యాంక్ యూ త్రినాథన్ పట్టం. నడిపూడి హరిప్రసాద్ హాయ్. నేను చాలా మంది పలకరించలేదు అన్నారని ముందు అందరినీ పలకరించేస్తాను. తేజబాబు హాయ్. రైట్ ఇప్పుడు మనం అసలు ఈడిద బాబీ గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. లక్ష్మీ సౌజన్య హాయ్ అండి హాయ్. బాగున్నానండి. ఇప్పుడు మనం అసలు లైవ్ పర్పస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తుంటాం కదా మన దిక్కుమాలిన పాచిబట్టిన జర్నలిజం మన రాష్ట్రానికే అది మరి కొంతమందిని చూసి మనం చెప్పాలో మరి ఇది ఎలా అనాలో కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే నిన్నే అన్నాను నేను గ్యాస్ ఛానల్స్ ఉడకని బియ్యాన్ని ఉడికించే ప్రయత్నం చేస్తారనేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి నిన్నే మనం ఆడుతూ ఉన్నాం. ఈరోజు మనకు తేటతలం అవుతుంది. నేను మీకు అదే చెప్తున్నాను. వీ హ్యావ్ టు బి మోర్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఇలాంటి అనైతికమైన దాడులు అతి సహజంగా జరిగిపోతాయి. ఇంకంటే నిన్న వీడియో మనం చూసాం. దాంట్లో 2 అంశాలు. నీతులు మాట్లాడే నేతల బాగోతారు అంటే ఏదో టైటిల్స్ బాగున్నాయి కదా ప్రాస కుదిరింది కదా అని పనికి మాలినటువంటి వ్యాఖ్యానాలు పదాలు వాడకూడదని నేను పేరు పెట్టి మాడతా. మహాన్యూస్ మూర్తి లాంటి వాళ్ళకి అర్థం కావాలా. అంటే మనం ఏదో సంచలనం చేయాలా మనం టీఆర్పీలు పెంచుకోవాలా అని ఇది మరో పీఆర్పీ చేద్దాం అనుకోండి అట్ట. అది అవగాహన రాహిత్యం కూడా కాదు. పూర్తి అవగాహనతో పూర్తి స్పృహతో
కేవలం వాళ్ళ టీఆర్పీల కోసం మేమేదో TV9 క్రాస్ చేసి వెళ్ళాలా, మేమేదో TV5 క్రాస్ చేసి వెళ్ళాలా అనేటువంటి తొత్తరలో వాళ్ళలో వాళ్ళకు ఉండేటువంటి అంతర్గతమైన పోటీలోకి ఒక సేలబుల్ సబ్జెక్ట్, జర్నలిస్టిక్ భాషలో మాట్లాడంటే ఒక సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్, ది టాప్ మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్ జనసేన. ఎందుకు? యూత్, క్యాడర్, ఫాలోయింగ్, ఫోకస్ ఎక్కువ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏది వక్రీకరించినా భావోద్వేగాల్లో, ఆవేశంలో వాళ్ళ కార్యకర్తలు వచ్చి తిట్టడానికో కొట్టడానికో మన ఛానల్ చూస్తారనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ మితిమీరిన ఆ తత్వంలో చేసేటువంటి తప్పుడు పనులు అనమాట ఇవన్నీ కూడా. అందుకని నేనేమంటానంటే మన కుర్రోళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు జస్ట్ ఒక నిమిషం ఛార్జింగ్ దిక్కుమాలిన ఐఫోన్ ఇది. సో నేను మన కుర్రోళ్ళకి ఏం చెప్తానంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త మనోళ్ళు సంయమనం కోల్పోద్దు. ఎందుకంటే ఇది కేవలం మనల్ని రెచ్చగొట్టేటువంటి దూరం తప్ప నిన్న అసలు ఆ దిక్కుమాలిన వీడియోలో, ఆ పాసిపోయిన పచ్చపాయసం వీడియోలో, నిన్న మహామూర్తి వేసిన వీడియోలో ఏమన్నా కంటెంట్ ఉందా? మనం ఒక సామాజిక వర్గాలందరూ ఒక చాటు చేరామా? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు మహామూర్తి? నేను వచ్చిన అందరి దగ్గర ఐడి కార్డులు తీసుకున్నాడా, లేదా ఓటర్ ఐడీలు తీసుకున్నాడా, లేదా కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్నాడా? నిన్న ఒక అతను మాట్లాడాడు, మనం ఎక్కడ ఉన్నాం అందరూ ఒక రక్తం ఉంది. దాంట్లో తప్పే ఉంది. పాలిత వర్గాలన్నీ ఒక రక్తం, పీడిత వర్గాలన్నీ ఒక రక్తం. పీడిత వర్గాల్లో కాపులే ఉంటారా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు లేరా? నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎస్సీలు ఉన్నారో తెలుసా? పోనీ ఎంతమంది బీసీలు ఉన్నారో తెలుసా? మహామూర్తికి సీక్రెట్ మీటింగ్ ఏంటి? సీక్రెట్ మీటింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ హౌస్ లో పెట్టారండి. ఐటీసీ కాగితే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా. ఇది సీక్రెట్ మీటింగ్ ఏంటి? పెచ్చ మాటలు, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు కాబట్టి సీక్రెట్ మీటింగ్ అట్టా అయింది సామి. సీక్రెట్ మీటింగ్ అంటే ఫామ్ హౌస్ లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే గెస్ట్ హౌస్ లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే ఎస్టేట్లో పెడతారు, సీక్రెట్ మీటింగ్ అంటే హోటల్ రూమ్ లో పెట్టరు. అందుకు ముందు సీక్రెట్ మీటింగ్ అని టైటిల్ తీసే. ఇక 2, మేము బ్లాక్ మనీలే కలెక్ట్ చేయ తెలుసుకుంటే నిన్న నువ్వు చూపించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అని మా ఏవి రత్నం ఎందుకు అడుగుతాడు ఆయన? డైరెక్ట్ గా క్యాషే కావాలి, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డైరెక్ట్ గా సూట్ కేసు అట్టుకొచ్చేయండి, మేము మోసుకెళ్ళిపోతామని చెప్తాం కదా. చెక్ అనే పదం ఎందుకు వస్తుంది? చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అని నువ్వు టెలికాస్ట్ చేసిన వీడియోలో ఉంది కదా. అంటే మేము ఆథరైజ్డ్ గా పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో చెప్పారు, నా దగ్గర ఆర్థికపరమైనటువంటి స్ట్రగుల్ ఉన్నది, స్వచ్ఛందంగా ముందరకు వచ్చి నీతిగా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు అకౌంట్ కూడా మెయింటైన్ చేసి తీసుకుంటాం. దీంట్లో తప్పే ఉంది. ఇందులో బూత్ నీకేం కనపడింది? మేము చెప్పిన నీతులు పడదవ పట్టింది ఏం కనపడింది? అందుకనే ఇది మహాన్యూస్ మూర్తి. నేను 20 రోజుల నుంచి మహాన్యూస్ మూర్తి ఛానల్ గమనిస్తా ఉన్నా. ఆయన పాపం ఈ మధ్యన హైవే న్యూస్ అని ఒకటి పెట్టి నిన్న కూడా నేను ప్రస్తావించా వీడియోలో, టీడీపీ పరిపాలనతో సంతృప్తిగా ఉన్న జనం అంటే తప్పలేదు. ఏ ఛానల్గా ఆ ఛానల్కి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా పాలిత ప్రభుత్వాలకి అండగా ఏదో ఒక టైంలో మీరు లొంగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, బరాబర్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇవాళ టీడీపీతో మీ మేనేజ్మెంట్కి పాపం మేము ఇంకా మెయింటైన్ చేయలేకపోతున్నాం. మీకేదో ఆ పార్టీ సంబంధించిన ఎంపీలతోనే వాళ్ళతోనే వెళ్తాను. పోనీ గతంలో ఉన్నటువంటి ఓనర్ సుజనా చౌదరి గారు ఎవరితో మీకు ఏదైనా ఇంటర్నల్గా ఉంటా ఉండొచ్చు. కానీ ఏమీ లేని దిక్కుమాల వీడియోలను సంచలనం చేయాలని చెప్పి మా కుర్రలు రచ్చగొట్టు ఎందుకంటే మూర్తి గారు. దానివల్ల పావులమే 10 పైసలు ఉపయోగమే ఉన్నది మనకి, ఏమో లేదు కదా. ఒకటి మేము బ్లాక్ మనీ తీసుకున్నటువంటి మీ చెక్లు అయితే, మీరు చెప్పిన వీడియోలు అయితే మేము చెక్ అనేటువంటి పదం కూడా ఆడ ప్రస్తావించాం. ఇది ఇంకా అసందర్భమైన టైటిల్లు, అసందర్భమైన క్యాప్షన్లో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో చైతన్యవంతులు అయిపోయారు. అందుకు దయచేసి ఇది సీక్రెట్ మీటింగ్ కాదు, సింగనాథ మీటింగ్ కాదు, కలెక్ట్ చేసిన కోట్ల రూపాయలు లేవు. ఏంది ఈ పిచ్చి మాటలన్నీ? ఖచ్చితంగా అక్కడ మన రక్తం అని చెప్పి మాట్లాడిన వ్యక్తిది ఆ కెమెరా కలపడేందుకు డైరెక్ట్గా సెల్ ఫోన్ తీసేసుకోపోయారా? మా ఊళ్ళో కాదంటే కదా. మాకే తప్పు చేయాలని తప్పుడు ఆలోచన ఉంటే నేను ఏవి రత్నం లాంటి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టరు కదా. నాలాంటి వాళ్ళు కూర్చోబెడతారు. మీరు అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ కెమెరా దిగరే ప్యాట్ మన 6 4 పీకేవాళ్ళు. అందుకనే మాకే సీక్రెట్ తీసుకోవాలంటే ఐటీసీ కాకతీయాల్లో, తాజ్ బంజారాల్లో, పార్క్ హయాతుల్లో పెట్టాం. మేము మాకే సీక్రెట్ మీటింగ్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది, చాలా చక్కగా బాగుంటుంది, అది 10 ఎకరాల పైన ఉంటుంది, ఆ ఫామ్ హౌస్లో పెట్టుకుందాం. అందుకు మాకు ఫామ్ హౌస్లు లేక, మాకు గెస్ట్ హౌస్లు లేక నన్ను ఐటీసీ కాకతీయాలకు వెళ్ళలేదు. కానీ నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు. నిన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీటింగ్ వచ్చిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బోలు మంది ఉన్నారు. డార్లింగ్ ఎందుకు కంగారు ఎందుకు? మేము మాకు పిలిచి స్క్రూటినీ చేసి నిజంగా అంత సీక్రెట్ ఆపరేషన్ చేయాలని మేము అనుకుని ఉంటే మీ ఓటర్లు అడగా వచ్చేవాళ్ళ? మీ మహాన్యూస్ సంబంధించినటువంటి యాంకర్ ఆడు ఉండేవాడా? ఒకవేళ మేమే నిజంగా అంత దారుణమైన మనుషులు అయితే, అంత సీక్రెట్ ఆపరేషన్ చేసే వాళ్ళు అయితే మీ యాంకర్ ఆడిని స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మళ్ళీ బయటకు కూడా వెళ్తురా? ఎందుకు వచ్చినాయి అన్నీ?
పిచ్చి మాటలో పనికిరాని మాటలో పచ్చ పరాకష్టికి వెళ్ళిపోయినటువంటి మాటలు అనమాట. మీ అందరి గురించి 2009 2008లో చదివేసాం అబ్బా. అందుకే ప్రజలు సైతం మీరు వేసే దిక్కుమాలిన పాచిపోయిన ప్రోగ్రాములు చూసి ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ టైటిల్లో ఆ క్యాప్షన్లో చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి చాలా అసలు బాగా సాయంత్రం ప్రైమ్ టైంకి మంచి న్యూస్ దొరికిందని ఆ ఏమీ లేని దిక్కుమాల సెకండ్ల వీడియోలు పెట్టడం ఎందుకు, మా కుర్రోళ్ళ దానికి రాత్రి అంతా జరిగిపోయింది అనుకోవడం ఎందుకు. అందుకని ఇవాళ ఏం చేసినా ఇవాళ అక్కల్ భాన్చంద్ర గౌడ్ భాన్చంద్ర గౌడ్ లంగపల్లి ఎందుకు నువ్వు చెప్పరా? అక్కల్ భాన్చంద్ర గౌడ్ లంగపల్లి చెప్పు, నువ్వు పార్టీ పెట్టి నువ్వు నడపరా. బఫూన్ నా కొడకల్లారా, మీలానా కొడుకులు అందరూ రాజకీయాలు మాట్లాడటం మళ్ళీని ఎవడ నువ్వు? అక్కల్ భాన్చంద్ర గౌడ్ ఏంద్ర కవరింగ్లో ఏంద్ర చేసిన లంగా పని ఏంద్ర లంగా పని నువ్వు చెప్పు. ఏ పార్టీకి సంబంధించి నువ్వా? బచ్చా నా కొడుకు ఎవడ నువ్వు అసలు? బఫూన్ నా కొడుకు ప్రతి ఒక్కటి లైవ్లో కొత్త మళ్ళీ మాట్లాడుతావని రాజకీయ పార్టీ నువ్వు నడుపుతావా? ఎవడ నువ్వు అక్కల్ భాన్చంద్ర గౌడ్? ఎవడ నువ్వు? ఏ పార్టీ సంబంధించి చెప్పరా? నీ పార్టీ చెప్తే నేను మాడతాను. నేను మళ్ళీ పెద్ద మొగోళ్ళ మాడుతున్నావు నువ్వు. ఎవడక్కడికి నీతి వాక్యాలు వల్లించడం పెద్ద గొప్పతనం అయిపోయింది, మా మొగతనం అయిపోయిందా? ఎవడక్కడికి పెద్ద పోటీగా నీతి వాక్యాలు సోషల్ మీడియాలో మాడటం కాదు బతుకు తక్కువ. అక్కడ ఎవడ నువ్వెవడో చెప్పినా ఎవడో చెప్తాను నేను. మీ నాయన ఎట్టబోతున్నావు, నువ్వు ఎట్టబోతున్నావు, నీ జీవిత చిత్రాన్ని బయట చెప్తా గంటలో నేను. ఎవడక్కడ నీతి వాక్యాలు కెమెరాల ముందు చెప్పకండి. మొగోళ్ళు అయితే బయటికి రండి, ప్రజాక్షేత్రంలో నిలబడండి, ప్రత్యర్థులు ఎదుర్కోండి. ఏనుగుల్లా మదకందం మీద మతంతో బలిసిపోయినటువంటి పార్టీలు ఎదుర్కొంటారా? పెద్ద పెద్ద మొగోళ్ళు మళ్ళీ మాడుతున్నారు. మళ్ళీ అడిగి వచ్చి అక్కల భాన్చంద్ర కూడా తొక్కల భాన్చంద్ర కూడా ఎవడ నువ్వా? గొప్పగా మాట్లాడితే మళ్ళీ నువ్వానే. ఇలాంటి బచ్చా నా కొడుకులు నీతి వాక్యాలు చెప్పే బఫూన్ నా కొడుకుని కనీసం పట్టించుకోకండి. మన పార్టీ ఏం చేసినా ఆన్ రికార్డ్ చేస్తుంది. ఆన్ రికార్డ్ ఏం చేశాను నిన్న డైరెక్ట్ గా చెక్ క్యాష్ అని అడిగాం. మనకే అక్రమంగా తీసుకోవాలంటే నిన్న అలాంటి మీటింగ్లు అంతా ప్రైవేట్ గా ఎంత పబ్లిక్ గా పెట్టాం. ప్రైవేట్ మీటింగ్లు పెట్టుకోవడం చాలా స్పాట్లు ఉంటాయి. ఎవడైనా నీతి వాక్యాలు మాట్లాడు ఏ పార్టీ రిప్రజెంటేటివ్ ఆడు ఏ పార్టీ చెప్పండి. వాళ్ళ చరిత్రలో, వాళ్ళ హోటల్లో, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఏర్పాటు ప్రభుత్వాలు, మారిన చేత కోట్ల రూపాయలు అన్ని మాడుకుందాం. అక్కల బొక్కల ఎవడాడా? అక్కలగౌడు అంటే అక్కలగౌడు. నీతి వాక్యాలు సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎదుర్కొంటే మాట్లాడకుండా నాకు అడగరు. మీరు బయటికి రండి, రాజకీయం తెలుస్తుంది. జోబులో 10 రూపాయలు తీసేప్పుడు ప్రజలకు ఖర్చు పెట్టిన జాబితా ఉండదు, మళ్ళీ మాట్లాడుతున్నారు. అక్కలగౌడు అంటారు పొద్దున్నే నాకు ట్రిప్ అయితే చేయగలరు, అనవసరం టైం బొక్కది అంతే అది. అందుకని అసలు ఫస్ట్ అవ్వాలంటే బబ్బుని వీడియోలు చేసి పెద్ద నవ్వులు అవ్వాలబ్బా, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి వీడియోలు సర్క్యులేట్ చేసుకోవాలి తప్ప మనాలండి అట్లా ఇంటికి మనకు పత్యాపురం చెప్పి మనకి ఇది. మహా టీవీ రేటింగ్ మనం తెస్తాను. మహా టీవీ ఏమన్నా టాప్ 5లో ఉందా ఊరికోసం అర్థం లేకుండా మనం అందరం వర్క్ చేసి మళ్ళీ మహా టీవీ రేటింగ్ కింద తెస్తామండి. ఆల్రెడీ కింద చాలు మనం చూసి దాన్ని పెద్దలు చేస్తాం తప్ప ఏముండదు అబ్బా ఇవన్నీ. బార్క్ రిపోర్ట్లో మహా న్యూస్ ఏ ర్యాంకింగ్లో ఉంది పెచ్చ మాటలు కాతేనే. సాధారణంగా పట్టించుకుని అబ్బాయి ఏదో ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులను నియమించడానికి పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన 5 నెలల సమయం సరిపోద్దా? ఈ 5 నెలలు సరిపోతే ఇంకో 5 ఏళ్ళు తీసుకుంటాం. ఇప్పుడు 2019 అర్జెంట్గా ఎగేసుకుంటూ వచ్చేసి ఖచ్చితంగా సీఎం అవ్వకపోతే పార్టీ వెళ్ళిపోతే నాకు అర్థం పెడుతున్నాను. ఆయన ఏం ఉండవు. ఆయన సమయానుకూలంగా ప్రతి విషయం మీద చాలా ఆచితూసి జాగ్రత్తగా వెళ్తున్నాడు. అందుకని క్యాండిడేట్లు నియమించాలా, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఈ 5 ఏళ్ళు అంత తొందర ఉంది. 25 ఏళ్ళు నేను ఉంటాను, మీరు నాతో ఉంటారా అన్నాడు ఆయన. 25 ఏళ్ళు ఎన్ని ఎలక్షన్లు చూస్తాం మనం? కమ్సే కమ్ 4 ఎలక్షన్లు చూస్తాం కమ్సే కమ్. అవునా? మరి 4 ఎలక్షన్ చూడడానికి సిద్ధపడ్డ వాళ్ళు అందరం ఈ ఎలక్షన్తో కొంపలే మునిగిపోయినట్టు ఆ బాధ ఎందుకు? ముందు మనం బలంగా నిలబడాలి. మనం బలంగా నిలబడాలంటే ప్రతి నియోజకవర్గం ఈ సీట్ మనకి ఇంపార్టెంట్ అని మన పరిధి మనం కన్ఫైన్ చేసుకుని అవి పని చేసుకుంటూ పోవాలి. సింపుల్ లాజిక్ అంతే. మనం ఆ పని మీద ఫోకస్ చేద్దాం. సీఎం కుర్చీ రాజకీయాలు ఇవన్నీ లెటర్స్ లీవ్ టు పార్టీ చీఫ్, ఆయన చూసుకుంటాడు. ఆయన మనకు అప్పగిచ్చిన పనుల వరకు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అది కేసు ఫైల్ చేద్దాం. ఆ కేసు ఫైల్ చేసి మళ్ళీ ఒక 40 డిబేట్లు మళ్ళీ మహామూర్తికి ఇచ్చినట్టు సాయంత్రం అయితే సీరియస్గా సూట్ వేసుకుని కూర్చుని చెప్పండి దీని మీద జనసేన వైఖరి ఏంటి, ఇలా ఒక విధానం ఏంటో మళ్ళీ డిబేట్లు వేసుకొని ఇంత తప్ప అంకేనండి విషయాలు. జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధ ఇవ్వాలంటే ఎంజాయ్ చేయండి. సేమ్ కెమెరామెన్ గంగతో రాములు సీన్లు రిపీట్ చేసుకోండి తప్ప నిన్న జరిగిన లేనా బొచ్చు లేదు, ఏవీ లేని దానికి సంచలనాలు, రకరకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు టడా దొరికిన జనాలి ఇవన్నీ ఉండవు. కానీ అది సరదాగా నవ్వుకుని ఏవీ లేని దాన్ని కామెడీగా చూసుకుని జాగ్రత్త ఊరుకోండి. ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి దిలీప్ నాకు OLXలో ఫోన్ కావాలి ఖచ్చితంగా ఉందరా. నువ్వు మగోడు అయితే వెంకటేశ్వర రెడ్డి నా దగ్గరికి వస్తే OLX డైరెక్ట్ ఫోన్ కొనిస్తా. మగోడైతే రావాలరా నువ్వా వెంకటేశ్వర రెడ్డి? లేదు నీకు మగోడు కానీ డౌట్ అని ఉంటే నువ్వు రాకూడదు. మరి నీకు OLX నేనే ఫోన్ కొనిస్తా. వస్తావా రెడ్డి? వస్తావా?
ఆడారు నా కొడకల మీ ఇందులో మాటలు మీకు పెద్ద పెద్ద మగవాళ్ళు మళ్ళీ వచ్చి ఛాలెంజ్ చేస్తారా? ఎరా వెంకటేశ్వర రెడ్డి కొండ నువ్వు వంగ నిజంగా కొండవేరా రే కొండ OLXలో ఫోన్ ఇప్పితే వస్తావా అని అడుగుతున్నా. మగవాడు అయితే రావాలి. పద్మనాభ అడ్రస్ కూడా మీ వాళ్ళందరి దగ్గర ఉంది. వస్తావా? వచ్చే మొగతనం ఉంటే చెప్పరా? ఆడన్న కొడుకులు ఎక్కడుందిరా కమెంట్లే? నీ వల్ల ఏమన్నా వద్దు వస్తావా? ఫోన్ నేను కొనివ్వకపోతే సగం మీద ఇంచుకుంటా. వెంకటేశ్వర రెడ్డి కొండ రే కొండ వస్తావా? మళ్ళీ మాట్లాడాల. వెస్ట్ గోదావరి రిమైనింగ్ టూర్ చెప్తారా? బాగా నేను చెప్తారు. దాంట్లో కంగారే ఉంది అన్నీ ఏమని చెప్తారు. రే వెంకటేశ్వర రెడ్డి రిప్లై పెట్టవేంట్రా? రే రెడ్డి రిప్లై పెట్టరా? ఎంత మించి ఏమైనా వద్దంటారు మీ వల్ల వెంకటేశ్వర రెడ్డి? నేను OLXలో ఫోన్ కొనిస్తాను. MRలో సైడ్ ఇప్పిస్తావు మీ జగన్తో మాడి. MRలో రా MR స్కామ్ చేశాడు కదరా, దాంట్లో సైడ్ ఇప్పిస్తావా? ఇంకేం చెప్పమంటే అంటారు రే వెంకటేశ్వర రెడ్డి. మీరు మీ బతుకులని మళ్ళీ మీ గురించి వచ్చి ఏదో అడిగేస్తారా? భార్య ఏదో ఇక్కడ కమెంట్ పెట్టేసాం అన్నట్టు మీరు మీ సేవడా చల్లేని. అందుకే మహానీస్ మూర్తి గురించి ఇంకా అంశాల గురించి సరదాగా నవ్వుతా అలా జస్ట్ ఎంటర్టైన్ చేస్తా ఉన్నాను. వాటి వల్ల మనకు పోయేది పావలా మీద 10 పైసలు ఏమీ లేదు కాబట్టి సరదాగా జరిగిన వీడియో ఏం లేని దానికి మన వాళ్ళు ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందడం మానేసి చాలా కూల్గా క్యాజువల్గా కామెడీగా ఉంటూ మధ్య మధ్యలో లాంటి ఐటమ్ నా కొడుకులు ఉంటారు. వీళ్ళు కూడా మనకు ఎంటర్టైన్మెంట్ పీస్లు అబ్బా. వీళ్ళు కూడా లేకపోతే మరీ మనకు పల్సర్ అయిపోయి వాళ్ళ లోకుగా మనం కూడా మంచి ఎనర్జెటిక్నెస్ కోల్పోతాం కాబట్టి ఈ వెంకటేశ్వర రెడ్డి గాడు ఆ అక్కల బొక్కల గాడు వీళ్ళందరూ కావాలి మనకి. అందుకే ఆ మాదిరి జాగ్రత్త చేద్దాం. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.